అయితే భగవాన్ వారే నాకు పేరు పెట్టారు పరమేశ్వర్ అని. తర్వాత వారిని ఎక్కువ చిన్న పిల్లలం కదా, ఎక్కువ సంబంధం లేదు. అయితే బ్రహ్మానంద స్వామి వారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా భాగవతము అద్భుతంగా చెప్పేవాళ్ళు. అంటే ఒక కథను ఎక్కడో ఇట్లా వెళ్ళినప్పుడు అన్నట్టు సత్యానంద మహర్షి ఆశ్రమంలో ఒక స్వామి ఉంటారు, బ్రహ్మానంద తీర్థ స్వామి వారు. వారి ముఖత భాగవతం వినాలని అంటే ఊరికే చూచాయిగా విన్నాను. అయితే అది అట్లా ఉండిపోయింది నాకు మనసులో. ఇక స్వామివారు ఎక్కువ మా ప్రాంతం రావడం, నేను మాటికి అక్కడికి వెళ్ళడం, ఒక్కరం ఉన్నా స్వామి కాసేపు భాగవతం చెప్పండి అంటే ఆయన శరీరము, సమయము, మనస్సు అన్నీ మర్చిపోయి చక్కగా అసలు ఒక్కరికే అద్భుతంగా భాగవతం చెప్పేవాళ్ళు. తర్వాత కింద ఎక్కడ చెట్ల కింద కూర్చునే వాళ్ళప్పుడు కొద్దిగా శరీరం బాగానే ఉండింది. అప్పుడు కూడా స్వామి కాసేపు ఏదైనా పద్యం చెప్పండి అంటే ఇక తన్మయంగా పూర్తిగా మునిగిపోయేవాళ్ళు. అట్లా ఒక మంచి భావన ఏర్పడ్డది. ఎందుకంటే గురువులు భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో తిరుపతి వెళ్తాం ఎక్కడో వెళ్తాం కానీ మాట్లాడారు. ఈ గురువులు ఏంటంటే వాళ్ళ ముఖత మనం వింటేనే తొందరగా మనకు ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగా నాకు చాలా ఎక్కువ సంబంధం ఏర్పడింది. సార్లారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా 3 సార్లు వచ్చాను. నేను నిజామాబాద్ హాస్పిటల్కే వచ్చాను డైరెక్ట్గా. అసలు తట్టుకోలేకపోయాను. అంత శుభయోగింద్రులు అంత తన్మయత్వంగా భాగవతం చెప్పేవాళ్ళు. అసలు ఏ పుస్తకం కానీ ఏమీ లేకుండా అనర్గళంగా పద్యాలు ఏ ఘట్టమైనా సరే, గజేంద్ర మోక్షం కానీ, ప్రహ్లాద చరిత్ర కానీ, ఇంకేది కానీ అసలు అద్భుతంగా చెప్పేవాళ్ళు. చెప్పి ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోయేవాళ్ళు. మునిగిపోయి ఆ తన్మయత్వంగా నిజంగా అక్కడ గజేంద్ర మోక్షం జరుగుతుందేమో, నిజంగా ప్రహ్లాద చరిత్ర జరుగుతుందేమో అనే విధంగా ఆ భావన అట్లా చాలా చక్కగా వారి ద్వారా అప్పటి నుండి నాకు భాగవతం అంటే కూడా చాలా ఇష్టం ఏర్పడింది. శ్రీహరిచరిత్ర స్వామివారు ఇక్కడ భాగవతం పెట్టినా పిలుస్తారు. ఏదో అక్కడ మనం చేయగలిగింది ఏదో చేస్తున్నాము. అక్కడ మీరందరూ కూడా పరిచయం, అట్లా భగవంతుని పూజ చేయడం స్వామీజీ ద్వారా. అంటే మనము ఇప్పుడు టీవీలలో దేంట్లోనూ ఉంటుంది, వింటాము, కానీ అంత ప్రభావం ఉండదు అది. కాబట్టి గురు ముఖత వినాలి. ఇప్పుడు మన మంత్రోపదేశం మనం మంత్రోపదేశం ఎందుకు, ఇప్పుడు ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ మనకు తెలుసు, ఎన్నో గ్రంథాలలో ఎందుకు ఉంటాయి, కానీ అవన్నీ మనం చేస్తలేం కదా. ఎందుకు చేస్తలేమంటే గురు ముఖత తీసుకున్నటువంటి మంత్రానికి ప్రభావం ఉంటుంది. మనం చేసినటువంటి ఫలితం కానీ, మనం దాన్ని అనుభవించే ఆనందం కానీ కలుగుతుంది. ఇప్పుడు చాలా యజ్ఞాలు చేస్తాం, అక్కడ భూస్వాదోత్సవం కొన్ని వేల మంత్రాలు చేస్తాం. ఓ నమో భగవతే వాసుదేవ చేస్తాం. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిరంతరం హరే రామ హరే కృష్ణ చేస్తారు. కానీ అంటే గురుముఖత మంత్రాన్ని తీసుకుంటే ఎక్కువ ప్రభావం. మనం ఏదో వాళ్ళు పలుకుతున్నారు మంచిదే, నామం వల్ల ఏమీ ఇది కాదు, కానీ ఇంకా గురువు ద్వారా తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకం ద్వారా మనకు అన్ని తెలియపరిచింది. అంటే ఎందుకు ఈ శ్లోకం వచ్చిందని కూడా మన యొక్క శాస్త్రం చెప్తున్నది. వినపడుతుంది తక్కువ అయితే నేను ఎక్కువ గురువులు అంటే నాకు చాలా ఇష్టం. గురు చరిత్ర ఎక్కువ చదువుతూ ఉంటా, పారాయణం చేస్తుంటా. దాంట్లో పూర్తిగా గురువు మహిమ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు గురు శిష్య సంబంధం అన్నట్లు గురు చరిత్ర చాలా మంది గాంగాపూర్లో వెళ్ళి చదువుదాం అంటాను, పారాయణం చేస్తారు. అట్లా వాళ్ళ అభిరుచిగా కొంతమంది ఇక్కడే చేసి చివరి అక్కడికి వెళ్తారు గాంగాపూర్. అయితే ఇది ఏమైందంటే కలియుగం కాబట్టి ఎక్కువ భగవంతుని యొక్క ప్రార్థన కావచ్చు, ఈ గురువుల ప్రభావం కావచ్చు, జపధ్యానాలు కావచ్చు, సద్గ్రంథ పఠన కావచ్చు, ఈ కలియుగ ప్రభావానికి ఇవి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే దానిలో మొట్టమొదటి అంటే కథ, నామధారకుడు వీళ్ళకి అట్లా చెప్పారు, వీళ్ళకి ఆ విధంగా చెప్పారని ఉంటుంది. అయితే ఒక మహర్షి ఉంటారు, ఒక స్వామిజీ, ఆయన ఒక గురుకులాన్ని పెట్టుకొని ఉంటారు. అంటే ఇప్పుడు గురువుకు మనకు విద్య కావాలంటే ఏం చేయాలి, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు
దేవుడు కావాలంటే దర్శనానికి వెళ్ళాలి, ఆ గుడి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. అలాగే అట్లా కొంతమంది శిష్యులు వస్తారు ఆయన దగ్గరికి. పూర్వం మనలాగా స్కూళ్ళు అట్లా ఏమి ఉండేవి కావు కాబట్టి ఆ గురువుని ఆశ్రయించిన తర్వాత చాలా చక్కగా విద్య నేర్చుతున్నారు. ఆ అమ్మ గురువుగారి ధర్మపతి పనులు చెప్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. సరే, ఎన్ని రోజులు? అధమాధములకు 12 సంవత్సరాలు, మధ్యములకు 6 సంవత్సరాలు, ఉత్తములకు 3 సంవత్సరాలకి శుద్ధి జరుగుతుంది. విద్య కావచ్చు, జపం కావచ్చు, మనం చేసే సేవ కావచ్చు, ఏదో ఒక ప్రభావం. అయితే గురుగారు అనుకుంటారు, చాలామంది ఉన్నారు మరి నా దగ్గర శిష్యులు, దీంట్లో ఎవరైతే పరిపక్వత కలిగిందో తెలుసుకోవాలని అనుకుంటారు. ఇలా క్లాసు జరుగుతుంటుంది. జరిగేటప్పుడు ఆ గురుగారు, ఒరే నాయన, నాకు ఎన్నో సంవత్సరాల నుండి పూర్వజన్మల చేసినటువంటి ప్రారంభం ఉందిరా, అది ఆ ప్రారంభాన్ని ఈ జన్మకు అనుభవించుకుంటే మళ్ళీ జన్మల అదే విధంగా మళ్ళీ శేషం అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా డబ్బులు తెచ్చుకుంటే వడ్డీ పెరుగుతుంది, అది వడ్డీ కట్టకుండా ఏమైతుంది, మళ్ళీ వడ్డీ పెరుగుతుంది. అట్లా ఆ శేషాన్ని పూర్తిగా ఆ అప్పుని ఆ వడ్డీని ఈ శరీరం ఉన్నప్పుడే దాన్ని పూర్తి చేసుకోవాలా అంటే స్వామి మరి ఏంటిదని వాళ్ళు అడుగుతారు. అంటే నాకు ఇట్లా కుష్టు వ్యాధి వస్తుంది శరీరానికి, మరి మీరు ఎవరన్నా నా మీద ప్రేమ కానీ భక్తి కానీ మరి ఒక్క వాటిని వెళ్ళి అక్కడ అనుభవించలేదు కదా, కాబట్టి మీరు ఎవరన్నా నాకు సహాయంగా రండి అంటారు. సరిగా వాళ్ళు ఒకరు చూస్తున్నారు. ఏదో సేవ అంటే ఆశ్రమంలో చేస్తాం కానీ స్వామికి ఈయన మంచాన పడితే మనం సేవ చేయడం ఏంది అని అనుకుంటారు. అనుకొని ఒకళ్ళ ఒకరు చూసుకుంటారు. ఒక అతను దీపకుడు అనేటువంటి వ్యక్తి నిలబడి, స్వామిజీ తప్పకుండా నేను వస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, మీరు ఎన్ని సంవత్సరాలు ఆ కుష్టు రోగాన్ని అనుభవిస్తే నేను తప్పకుండా మీకు సేవ చేస్తానని అతను అంటారు. సరే, ఆ రోజు పూర్తయింది. తర్వాత ఇక మనలాగా ట్రైన్లు బస్సులు ఇవన్నీ ఏం లేవు పూర్వకాలంలో. కాబట్టి చక్కగా స్నానం చేసి గురు శిష్యులు ఒక దగ్గర కూర్చొని సంకల్పం చెప్పుకుంటారు. సంకల్ప మాత్రంతో గురు శిష్యులు కాశీ పట్టణానికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాడుబడినటువంటి ఒక శివాలయం ఉంటుంది. అంటే వీళ్ళు ఉండడానికి స్థలం కావాలి కదా, చూసుకొని ఆ గురుగారికి ఏదో ఒక పాడుబడినటువంటి మంచము, చినిపోయినటువంటి దుప్పట్లు అది ఉంటుంది. ఆ గురుగారు మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకొని ఈ శిష్యుడు గురువు ఇద్దరు అప్పుడు మళ్ళీ ఇక్కడ వాళ్ళు ఏదైతే స్థలాన్ని ఎన్నుకున్నారో అక్కడికి వస్తారు. వచ్చి ఆ గురుగారు సంకల్పం చేస్తారు. సంకల్పం చేయగానే శరీరం అంతా కుష్టు వ్యాధి వచ్చేస్తుంది గురుగారు. ఇక శిష్యుడు చక్కగా శ్రద్ధగా భక్తిగా మంచి విశ్వాసంతో చక్కగా సేవ చేస్తూ ఉంటాడు. మరి అక్కడ ఏం వండుకోవడానికి లేదు. మధ్యాహ్నం ఆకలి వేసే టైంకి ఊర్లోకి వెళ్ళి ఎవరో ఇలాంటి అమ్మ భగవతి శాంతి అని అడుగుకొచ్చి గురువుగారికి చక్కగా ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. ఒక్కరోజు మిగిలితే శిష్యుడికి ఇస్తాడు, లేకుంటే ఇవ్వడు. అట్లా చాలా అంటే అసలు విచిత్రంగా సేవ చేస్తున్నాడు ఆ శిష్యుడు. గురువుగారికి ఆశ్చర్యం కలుగుతుంది. అవి పుళ్ళు వస్తున్నాయి, చీమ వస్తుంది, ఈగలు అవుతున్నాయి, దోమలు అవుతున్నాయి, ఎవరైనా నాకు సరిగా విసరట్లేదురా, చీమలు ఇబ్బంది పెడుతున్నాయి, నా పుళ్ళు సరిగా కడగట్లేదు, వాసన వస్తున్నాయి. ఇక ఆ తెచ్చిన అన్నం కూడా అంత విసిరేయడము, కలపడము ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అయినా చాలా శ్రద్ధగా భక్తిగా ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ శ్రద్ధగా చేస్తూ ఉంటాడు. చాలా అద్భుతంగా. అరే ఎన్ని రకాలు వేసినా వీడు విసుక్కుంటలేడు, వెళ్ళిపోతలేడు అని గురువు గారికి అనిపిస్తుంది. ఇక అసలు గురువు హృదయం ఏమో కానీ అక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరునికి హృదయం కదిలిపోతుంది. అసలు ఈ కలియుగం ఏంటి, గురువేంది, శిష్యుడేంది, అసలు అద్భుతమైనటువంటి శిష్యులు వీళ్ళ కారణంగా మా కాశీ పట్టణం అంతా కూడా పవిత్రమైపోయింది. అంటే ఆయన గురువుకు సేవ చేసి భిక్షాటనకి వెళ్తున్నాడు. వెళ్ళినట్టు వీధంతా కూడా పవిత్రమవుతుంది. ఆ అమ్మ ఎవరైతే గృహిణి ఉందో ఆ అమ్మ పెట్టినటువంటి ఆ అమ్మ ఇల్లు వాకిలి, ఈయన గురు సేవ చేసేసి ఆమె వాకిట్లోకి వెళ్తున్నాడు. అదంతా కూడా పవిత్రమవుతుంది. అంటే రోజు ఒక్కరింటికి వెళ్తాం కదా, వెళ్ళిన వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళకూడదు కదా. అట్లా కాశీ విశ్వేశ్వరుడు వచ్చాడు. వస్తే పిలుస్తాడు, ఒరే దీపక, నేను నీకు వరాలు ఇవ్వడానికి వచ్చినాను ఆయన అంటే నేను పట్టించుకోడు. మళ్ళీ పిలుస్తాడు, కొద్దిసేపు కనీసం మాట్లాడు, నేను అందరి ఎంతోమంది అక్కడ దర్శనంకున్నా నేను వాళ్ళందరిని వదిలిపెట్టి నీ దర్శనం కోసం నేను వచ్చాను. అప్పుడు వెళ్తాడు స్వామి, ఎందుకోసం వచ్చాను చెప్పాను అంటే, ఒరే ఎంతోమందిని చూసాము కానీ ఇట్లా అద్భుతమైనటువంటి శిష్యుని ఎక్కడ
ఏం వరం కావాలో కోరుకో అంటారు. స్వామి మాకు ఏం వరాలు మళ్ళీ అదొక బంధం అయిపోతుంది, మళ్ళీ జన్మకు హేతు అవుతుంది. నేను మీ దగ్గరికి రాలేదు, మిమ్మల్ని ఏం అడగలేదు, మిమ్మల్ని ఏం ఆశించలేదు, మాకు కావాలంటే మా గురువే ఇస్తారు కదా, మీరెందుకు వచ్చారు స్వామి అంటారు. అంటే ఈలోపు గురువు గారు అంటారు, ఒరే ఎవరితో గబ్బులు పెడుతున్నావురా, నాకు ఇక్కడ అంతా దోమలు చిన్నలు కలుస్తున్నాయి, నాకు విసరాల కదా అని అంటారు. లేదు స్వామి ఏం లేదు, శివుడు వచ్చారు, వెళ్ళమన్నా ఆయన వెళ్తలేరు, మరి వచ్చిన అతిథితో మాట్లాడాలి కదా, మాట్లాడుతున్నా అంటారు. సరే నాయన ఏదన్నా ఒకటి తీసుకో, నీకు వరాలు ఇవ్వడానికే నేను వచ్చానని ఆయన అంటాడు. వద్దు స్వామి నన్ను క్షమించండి, మీరు వెళ్ళిపోండి, మా గురువు గారికి సేవ చేసి ఒక క్షణం పోతే మళ్ళీ ఆ క్షణం దొరకదు నాకు అని చెప్తారు. సరే శివుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలం అది ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఆ విధంగానే చాలా చక్కగా అద్భుతంగా ఆయన ఒక బ్రహ్మచారి కాబట్టి ఆయన ధర్మాలు ఉదయం స్నానం చేయడం, సంధ్యావందనం తీసుకోవడం, ఆ గురువుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని చక్కగా జపం తీసుకోవడం, ఆ గురువుగారి ఇల్లు శుభ్రం చేయడం, ఆ శరీరాన్ని అంతా కడగడం, మళ్ళీ మంచి వస్త్రాలు వేయడం, ఆ గురువుగారికి సమయానికి ఆహారం తేవడం, ఆ అభిషేకం తీసుకోవడానికి నీళ్లు తేవడం, ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఏ విధంగా పుణ్యం, ఇప్పుడు ఒక్కొక్క రూపాయి వేస్తే కొన్ని డబ్బులు జమ అవుతుంటాయి. అలా ఈ అబ్బాయి చేసేటటువంటి సేవకు ఇంకా ఎక్కువ పుణ్యం జమ అయింది. అప్పుడు మళ్ళా ఎవరు శివుడు పని అయిపోయింది, విష్ణు భగవానుడు వస్తాడు. ఒరే నాయన నీ దర్శనం కోసం నేను వైకుంఠం నుండి వచ్చాను నాయన అన్నారు. స్వామి నేను రమ్మనలేదు కదా, మీకోసము తపస్సు చేసేవాళ్ళు ఏమో చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి స్వామి, నన్ను ఇబ్బంది పెట్టకండి, మా గురువు గారికి సేవ చేయాలా, నేను సమయం అయిపోతుందంటే కాదు శివుడిని పంపించేసావు, నేను వైకుంఠంకి వెళ్ళి వచ్చాను నాయన, ఏదో ఒకటి అడగరా, నీకు వరాలిచ్చే నేను వెళ్తాను అంటాడు. లేదు స్వామి నాకు అక్కర్లేదు, మా గురువు సాక్షాత్ మాట్లాడుతున్నాడు, మా గురువు దగ్గర నేను 24 గంటలు ఉంటున్నాను, నాకు ఏది కావాలో మా గురువుకి తెలియదా, అడగడం ఎందుకు, కాబట్టి వద్దు స్వామిజీ మీకు నమస్కారం పెడతాను వెళ్ళిపోండి అంటారు. ఆయన కూడా వెళ్ళిపోతారు పాపం. ఇక అంటే అంత దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలు ఆ గురువు గారి మీద ఉన్నాయి. సరే మళ్ళీ కొంతకాలం అయింది. ఆ విధంగానే ఇంకా ఆయనకు వయసు ఎక్కువ అయిపోయింది, అలా ఇబ్బంది పడుతున్నారు గురువు గారు. ఆ తెచ్చినటువంటి అన్నం సహించడం లేదు, ఒరే చల్లది తెచ్చినవురా, ఒరే వేడి తెచ్చినవురా, నాకు 4 గంటలైంది, నువ్వు సక్రమంగా పుల్లు కడుగుతలేవు, నాకు సక్రమంగా సేవ చేస్తలేవు, ఎవడో వస్తున్నాడు వైకుంఠంకి ఒకడు వస్తుంది, వాటితో కమ్ముళ్ళు పెట్టుకుంటున్నావు, అట్లా పాపం చాలా రకాల ఇబ్బంది పెడతాడు గురువు గారు. అయినా అసలు ఆయన ఆవగిందంతా కూడా చలనం లేకుండా చక్కగా సేవ చేస్తూ ఉంటాడు. లాస్ట్కు బ్రహ్మదేవుడు వస్తాడు. ఆయన కూడా ఎందుకు వచ్చారు స్వామి అంటే, ఒరే నాయన వాళ్ళిద్దరిని పంపించేశావు, నేను తప్పకుండా నీకు వరాలు ఇచ్చే వెళ్ళడానికే వచ్చాను, ఏదో ఒకటి కోరుకో, అసలు నీ యొక్క ప్రభావంతో అంటే గురువుగారికి చేసేటటువంటి సేవతోని కలియుగం నిలబడుతుంది. ఒక స్త్రీ ఆమె పాతివ్రత్య మహిమతోని ఎంత ప్రభావమైతే ఉంటుందో, ఈ శిష్యుడు గురువు చేసేటటువంటి సేవ ద్వారా ఈ విధంతా నిలబడుతుంది. నాయన చాలా అసలు అద్భుతంగా చేస్తున్నావు, అసలు గురువు అంటే ఏంటి, శిష్యుడు అంటే ఏ విధంగా సేవ చేయాలని ఒక లోకానికి చాటి చెప్పేటటువంటి శిష్యుడు ఉన్నావు అని ఆయన కూడా అంటారు. స్వామి క్షమించండి, నాకు ఏం అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి, మా గురువు గారు పడతారంటే ఆయన అట్లా కాదు నాయన, వాళ్ళిద్దరిని పంపించావు కానీ నేను వదలాలంటే అప్పుడు మళ్ళీ గురువు పిలుస్తారు. ఒరే మళ్ళీ ఎవరు వచ్చారా, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, స్వామి ఇట్లా బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు వచ్చారు, మళ్ళీ ఆయన అసలు ఎంత చెప్పినా వింటలేరు, నాకేమో ఇక్కడ క్షణం పోయినా మళ్ళీ దొరకదు, కాబట్టి ఆయన వెళ్ళట్లేదు స్వామి అంటారు. మరి ఏమడిగినామంటే అప్పుడు అంటారు బ్రహ్మస్వామి, ఇప్పుడు ఎంతైతే భక్తి విశ్వాసము జ్ఞానము పూర్తిగా మా గురువుని నమ్ముకొని నేను ఏ విధంగా అయితే సేవ చేస్తున్నానో, అంతకంటే ఇంకా 1000 నాకు శ్రద్ధ భక్తి జ్ఞానం కలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి స్వామి అంటారు. సరే అప్పుడు ఆయన చాలా చక్కగా ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అంటే అప్పటి నుండి అందుకే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, కాబట్టి గురువే సాక్షాత్ పరబ్రహ్మ. అంటే ఇంకా ఎక్కడెక్కడో మనం ఏదో లోకాలు వెళ్ళడానికి అక్కర్లేకుండా మన గురువులోనే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారని అప్పటి నుండి శ్లోకము ప్రారంభమైంది అన్నట్లు. కాబట్టి ఎవరైనా ఎక్కడ కార్యక్రమం చేసినా ఏం చేసినా ముందు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం ప్రార్థించుకొని, ఎందుకంటే నడిచేటటువంటి దేవుడు, మాట్లాడేటటువంటి దేవుడు వీళ్ళే,
ఆ దేవుడు ఎన్ని రోజులు మనం అక్కడ ఉన్నా ఏం పలకరు, కానీ కొన్ని రోజులు మన గురువు దగ్గర ఉంటే మన యొక్క మనసు, మన యొక్క అంతఃకరణ శుద్ధి అయిన దాన్ని బట్టి నాయన ఎందుకోసం వచ్చావు, ఏంటి అసలు నీకు కావాల్సింది ఏంటి అని మన జన్మ కడ తీర్చడానికి. ఇక్కడ దేవుళ్ళ కాడికి వెళ్ళిన తర్వాత కోరికలే కదా, ఏదో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, సంతానం లేని వాళ్ళకి సంతానం, సంపద లేని వాళ్ళకి సంపద, ఇంకా